రాంచీలో టీమిండియా చెలరేగిపోయింది. అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ మ్యాచ్లో 2 జట్లు తగ్గేదేలే అన్నాయి. దీంతో రాంచీలో రికార్డుల మోత మోగింది. 2 జట్లు కలిపి ఏకంగా 681 పరుగులు నమోదు చేశాయి. సౌత్ ఆఫ్రికా, భారత్ మధ్య ఈ రేంజ్లో పరుగులెప్పుడూ నమోదు కాలేదు. 2015లో వాంఖడేలో సాధించిన 662 పరుగుల రికార్డు ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. రాంచీలో విరాట్ తన కెరియర్లోనే 52వ వన్డే సెంచరీ సాధించాడు. సౌత్ ఆఫ్రికాపై 6 సెంచరీ కొట్టాడు. సఫారీలపై ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ 5 సెంచరీల చొప్పున సాధించారు. ఇదే మ్యాచ్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును అందుకున్నాడు. కెరియర్లో 352 సిక్స్లతో వన్డేల్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 351 సిక్స్లతో షాహిద్ అఫ్రీది పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ, రోహిత్ 20వసారి 100 పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేశారు. స్వదేశంలో 8దోసారి 100 పరుగుల భాగస్వామ్యం సాధించారు. రాంచీలో విరాట్ కోహ్లీ 7 సిక్స్లు కొట్టాడు. వన్డేల్లో 3వసారి 7 సిక్స్ల మార్కును అందుకున్నాడు. 2013లో ఆస్ట్రేలియాపై 7 సిక్స్లు కొట్టాడు. 2023లో శ్రీలంకపై 8 సిక్స్లు సాధించాడు. సౌత్ ఆఫ్రికాపై ఒకే మ్యాచ్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన భారత ఆటగాళ్లలో విరాట్ 2వ స్థానంలో నిలిచాడు. 2011లో యూసఫ్ పఠాన్ 8 సిక్స్లు కొట్టాడు. ఇషాన్ కిషన్ కూడా 7 సిక్స్లే సాధించాడు. రాంచీలో భారత జట్టు మొత్తంగా 16 సిక్స్లు సాధించింది. వన్డేల్లో సౌత్ ఆఫ్రికాపై ఇన్ని సిక్స్లు గతంలో ఎప్పుడూ కొట్టలేదు. 2010లో 12 సిక్స్లు సాధించింది. ఇప్పుడు ఆ మార్కును అధిగమించింది. విరాట్ కోహ్లీకి రాంచీ అచ్చొచ్చిన వేదికగా మారిపోయింది. రాంచీలో ఇప్పటివరకు 3 సెంచరీలు కొట్టాడు. 5 ఇన్నింగ్సుల్లో కలిపి 519 పరుగులు సాధించాడు. ఏదైనా ఒక వేదికలో అత్యధిక యావరేజ్ ఉన్న రెండో బ్యాటర్గా నిలిచాడు. రాంచీలో సెంచరీ కొట్టినప్పుడల్లా 120కి పైగా స్కోర్లు సాధించాడు. 11 పరుగులకే తొలి 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 321 పరుగులు జోడించింది. వన్డేల్లో కుల్దీప్ యాదవ్ 10వసారి 4 వికెట్ల మార్కును టచ్ చేశాడు. భారత స్పిన్నర్లలో కుంబ్లే కూడా ఈ ఘనతను అందుకున్నాడు. షమి 16 సార్లు 4 వికెట్లు ఘనత సాధించాడు. అజిత్ అగార్కర్ 12 మ్యాచుల్లో 4 వికెట్ల హాల్ అందుకున్నాడు. భారత్ తరపున 392 మ్యాచుల్లో కోహ్లీ, రోహిత్ బరిలో దిగారు. ఇది కూడా రికార్డే.